హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ దోసకాయ జ్యూస్. ఇది చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. ఇది బాగా మండే ఎండలలో అలాంటప్పుడు తాగితే చాలా కూల్ అయిపోతుందండి మన బాడీ. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్గా దోసకాయకి పైన టోపీ తీసేసి దాంట్లో ఉన్న గింజలన్నీ మొత్తం తీసేయాలి ఫ్రెండ్స్. గింజలు గుజ్జుగా ఉండేదంతా తీసేసేయాలి. ఆ తర్వాత దోసకాయకు ఉన్న కండ మొత్తం తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. 2 దోసకాయలకు కండ ఈ విధంగా వచ్చింది. కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఎందుకు పక్కన పెట్టుకోవాలి లాస్ట్లో చెప్తాను. ఇది దోసకాయ మిశ్రమం మొత్తం బాగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి కొంచెం పలుకు పలుకుగా ఉంది కదా. అప్పుడు కాచి పెట్టుకున్న 10 రూపాయల పాల ప్యాకెట్ ఒకటి అందులో వేసేసి కాచి చల్లారిపోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక 5-6 టేబుల్ స్పూన్లు చక్కెర వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ పట్టుకున్నాం కదా, దోసకాయ జ్యూస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకోవచ్చు. మనం గుజ్జు తీసుకున్న దోసకాయలో ఇవి మొత్తం వేసేసి జ్యూస్ మనం ఫస్ట్గా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, కొంచెం వచ్చి దోసకాయ పలుకులు అవి ఇందులో వేసేసి సబ్జా గింజలు కొన్ని వేసి మొత్తం మిక్స్ చేసి తాగితే ఎలా ఉంటుందంటే ఆహాహా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే కూల్గా ఎండకు ఎంత సలవ చేస్తుందంటే అంత సలవ చేస్తారు ఫ్రెండ్స్. నచ్చిందా? అయితే మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ on my channel. Thank you for watching friends.